హలో అండి, ఈరోజు మీకు నేను తదియ నోము ఆ వీడియోని చూపించబోతున్నాను. ఈ తదియ నోముని మేము మా బావగారు వాళ్ళ ఇంట్లో నోచుకున్నాము. మా తోటి కోడలు, ఆవిడ కోడలు, నేను కలిసి వాళ్ళ ఇంట్లో నోచుకున్నాము. కానీ ఇందులో ఇంకొక క్యాండిడేట్ తక్కువైపోయిందండి. ఆవిడ మాడబుడ్చి గారు. ఏదైనా మేము ముగ్గురమే కలిసి చేసుకుంటూ ఉంటాము సరదాగా. ఆవిడొక్కతే మిస్ అయింది. ఆవిడ కూడా ఉంటే బాగుండేది. ఇక నోము విషయంలోకి వస్తే, ఈ తదియ నోముకి 16 రకాల పూలు ఉండాలండి. అలాగే 16 పువ్వుల తోరము, వెదురు బుట్టలు కానీ విసనకర్రలు కానీ అలాంటివి 16 నోముగా కూడా నోచుకోవాలి. అలాగే వెదురు సిబ్బిలు అంటారండి, బతుకమ్మల్ని పేరుస్తూ ఉంటారు. అలాంటి సిబ్బిలో అమ్మవారిని ఇసుకతోటి లింగాన్ని ఆకారాన్ని చేసి ఆ సిబ్బిలో గౌరమ్మను కూడా పేర్చుకొని ఈ నోమును నోచుకోవాలండి. ఇక ఇసుక అంటారా, గోదావరి దగ్గరగా ఉంటే పర్వాలేదు, గోదావరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదంటే మేము గోదావరిని ఇంట్లో నిలుపుకున్నామండి. ఒక టబ్లో ఇసుక వాటర్ పోసేసి అక్కడి నుంచి ఇసుకని తీసుకొని లింగాన్ని తయారు చేసి అక్కడే గౌరమ్మను కూడా తయారు చేసుకొని అంతా రెడీ చేసుకొని తర్వాత హారతులతోటి మండపం మీదకి తీసుకొచ్చామండి. ఈ బ్రాహ్మణ చేత ఈ నోమును చాలా చక్కగా చేసుకున్నాము. ముత్తైదులకు వాయినాలు ఇవ్వడము చాలా వేడుకగా జరిగింది ఇది. ఇప్పుడు మీరు ఆ వీడియోలు చూద్దురు కానీ.
ఇక తదియ రోజు నోము మొత్తం అయిపోయాకండి వినాయక చవితి రోజున గోదావరి దగ్గరికి వెళ్ళి మాత్రము ఆ గౌరమ్మని ఆ ఇసుకతో చేసిన లింగాన్ని గోదావరిలో నిమజ్జనం చేశాము. ఇక ఒకే ఒక్క లోటు అంటారా, అదేం లేదండి, మా ఆడపడుచు మా ఈ కార్యక్రమంలో లేకపోవడమే మాకు చిన్నగా లోటు. ఎందుకంటే మేము ముగ్గురం కలిసి ఏ కార్యక్రమంలో అయినా మేము ముగ్గురమే ఉంటామండి, చాలా చక్కగా చేసుకుంటుంటాము. ఆవిడొక్కతి లేకపోవడమే మాకు ఈ కార్యక్రమంలో చిన్న లోటు. ఇక నా ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.